కానీ బయట అందరికి ఒక ఇదేముంటుందంటే రెగ్యులర్ హోటల్స్ తింటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఇదంతా. దీని గురించి ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వాలి. సీరియస్లీ నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడే తింటున్నానండి. నేను రియల్లీ నా టమ్మీ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అసలు మేము చెప్తున్నాం కదా, ఇంట్లో అయితే వండుకుంటున్నామో అదే మేము హోటల్లో వండుతున్నాం అంతే. అట్ సేమ్ టైం ఫస్ట్లో మా హోటల్కి రాని వాళ్ళు తిని వాళ్ళు కూడా నెగిటివ్ కమెంట్స్ ఇచ్చారు ఈ గూగుల్ రివ్యూలో. నిన్న కూడా ఒక సంఘటన జరిగిందనమాట. నిన్న మధ్యాహ్నం కూర్చున్నాను ఇక్కడ కౌంటర్లో, ఎవరు వచ్చారు, ముగ్గురు వచ్చారు. సో ఏదో ఆర్డర్ ఇచ్చారు, కోడి వేపుడు పులావు ఇచ్చారు, ముద్దపప్పు ఆవకాయ ఇచ్చిన 5 నిమిషాల్లోనే మనోడు వచ్చాడు. వచ్చి సార్ అది వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేయమన్నారు, వాటర్ బాటిల్ చాలన్నారు. అంటే అవునా, ఎందుకంటే గూగుల్ రివ్యూ చూశారంట, ఇక్కడ బాగుందంటే అవునా అయితే నో ప్రాబ్లం క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు. అంటే ఇక్కడ తినకుండా గూగుల్ రివ్యూ చూసే వాళ్ళని చూసుకుంటే నేను జారి పడుతున్నాను యాక్చువల్ చెప్పాలంటే. అట్ సేమ్ టైం కొన్ని నెగిటివ్ ఇచ్చిన వాళ్ళు కూడా మేమేంటంటే మేము ఆ స్టాఫ్తో కానీ ఎవరితో కానీ పెట్టలేదన్నమాట గూగుల్ రివ్యూస్ కావాలని. మేము కావాలంటే మన 40 మంది స్టాఫ్ ఉన్నారు, పెట్టుకోవచ్చు. జెన్యున్గా చూద్దాం. అందుకే నిజంగా బయట వాళ్ళు వచ్చి హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళే ఫస్ట్ 2.2 నుంచి ఇప్పుడు 3.3 దాకా రేటింగ్ పెరిగింది. సో హ్యాపీ. సో నెగిటివ్ మేము ఆబ్వియస్గా ఎప్పుడు చెప్తుంటాం, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మాకు ఇచ్చే నెగిటివ్ కమెంట్స్ని ఎంత లైట్ తీసుకుని పక్కన పడేస్తామో దీన్ని కూడా లైట్ తీసుకుని పక్కన పడేస్తున్నాం. డే 1 నుంచి మాకైతే క్రౌడ్ బాగా వస్తున్నారు, మా కరెక్షన్ బాగానే అవుతుంది, తినేవాళ్ళు తింటున్నారు, డబ్బులు ఇచ్చే తింటున్నారు వాళ్ళందరూ కూడా. సో మేమైతే హ్యాపీగానే ఉన్నాం. వచ్చే వాళ్ళంతా కూడా ఫ్యామిలీస్. ఇక్కడ వచ్చే మా వాళ్ళకి ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో వాళ్ళంతా గూగుల్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా ఎవరన్నా యూత్ ఎవరన్నా వచ్చి ఇచ్చేస్తే ఇంకేమీ చేయలేం అట్లా. కానీ మీకు ఆబ్వియస్గా యూట్యూబ్ అంత చేస్తున్నప్పుడు నెగిటివిటీ అనేది కూడా కామన్. అదే అందుకే మేము దాన్ని పెద్ద మేము అంత పట్టించుకోలేదు. ఎందుకంటే ఏకంగా ఒకళ్ళు అయితే మీ గూగుల్ రివ్యూలో ఉంటుంది, ఇంకా మేము కావాలి డిలీట్ చేయాలన్నమాట. డిలీట్ చేయొచ్చు కానీ మేము కావాలి ఉంచాను. అంటే అతను ఏం చేసింటే ఇక అసలు టేస్ట్ చూడలేదు అర్థమైపోయింది అతను. వీళ్ళు హోటల్కి ఎవరు వెళ్ళొద్దు, వీళ్ళన్నీ పాస్ పేరు పెడతారు, వీళ్ళు యూట్యూబ్లో బ్లాక్ మనీ సంపాదిస్తున్నారు. యూట్యూబ్లో బ్లాక్ మనీ అంటే మాకు అర్థం కాలేదు. యూట్యూబ్ అంతా మనకి చాలా క్లియర్ కట్ మనీ కదా, అకౌంట్స్కి వస్తుంది. సరే పాపం అబ్బాయి అవగాహన అంత సో ఏదో చెప్పాడనమాట. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టమక్ హ్యాపీగా ఉందండి. చక్కగా స్పైసెస్ తక్కువతో ఉన్నాయి, పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళందరూ రిపీటెడ్గా వస్తున్నారు, మాకు రెగ్యులర్ కస్టమర్స్ కూడా వస్తున్నారు. వీఆర్ హ్యాపీ. డెఫినెట్గా ఎవరు కూడా లాస్ లో నడుచుకోరుగా. 1 month దాటింది. సో రెగ్యులర్ రిపీటెడ్ కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు అనమాట. సార్ మా ఇంట్లో స్విగ్గీ జొమాటో ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి, ఇక్కడ వరకు రాలేకపోతున్నాం, త్వరగా పెట్టండి అని చెప్పేసి. స్విగ్గీ జొమాటో స్టార్ట్ చేయడం మాకు భయం వేస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళే మా కోసం వస్తున్నారు, వాళ్ళు డెఫినెట్గా ఆర్డర్ చేస్తారు. సో అది ఎలా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ టైం కాబట్టి ఒక 5 days నెమ్మదిగా అన్నింటిలో అట్లా దూరుతున్నారు అనమాట. మొన్నటి వరకు ఓన్లీ మధ్యాహ్నం మీల్స్, నైట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా నైట్ కూడా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం. నైట్ కూడా బ్రేక్ఫాస్ట్. చాలా మంది అంటే మన దగ్గర బటర్ నాన్స్ లాంటివి ఉండవు, మైదా ఎందుకు వాడటం అన్నట్టుగా మా వారు వద్దని చెప్పేసి నైట్ టైం కూడా దోశలు ఇడ్లీ తినండి. టిఫిన్స్ చాలా మంది టిఫిన్స్ లో నాన్ వెజ్ టిఫిన్స్ కూడా కోడికూర చిల్లుగారి, చేపల పులుసు, ఇడ్లీ, చికెన్ కీమా దోశ, మటన్ కీమా చికెన్ కర్రీ, చికెన్ కర్రీ మెనూలో ఇడ్లీ చేపల పులుసు, అలా ఇడ్లీ చేపల కీమా దోశ. మళ్ళీ ఇంకోటి మైదా వాడట్లేదు కదా, నాన్లు వద్దన్నారు. మరి మైసూర్ బొండ ఏంటంటే మైసూర్ బొండలు మా ఇంట్లో చేసేవాళ్ళు, మేము తినేవాళ్ళం. బటర్ నాన్ మాత్రం చేసేవాళ్ళు కాదు. అట్లా సక్సెస్ఫుల్ గా హోటల్ వెళ్ళిపోతుంది. సో ఇది మీరు అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు? నేను ఫస్ట్ షేర్ చేసుకుంది శ్రీవాణితో. ఆబ్వియస్గా నెక్స్ట్ వెంటనే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతామా అని ఆలోచన టైంలో నేను సందీప్ చెప్పాను కదా స్ట్రైకర్స్, అతనికి షేర్ చేశాను అనమాట. ఇలా పెడదాం అనుకుంటుంటే ఓకే భయ్యా డన్, అసలు ఏంటి ఎంత ఏం అడగలేదన్నమాట. సార్ చలో మీ ఐడియాస్ ఏమైనా సరే. యాక్చువల్లీ మా యూట్యూబ్ ఛానల్ కూడా ఫస్ట్ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ నుంచి ఇంకా వాళ్ళతోనే మాది జర్నీ. అంటే లక్కీగా స్ట్రైకర్స్ డిజిటల్ కూడా ఫస్ట్ ఛానల్ మాదే, మేము స్ట్రైకర్స్తో స్టార్ట్ చేసాం. అంటే వాళ్ళు స్ట్రైకర్స్ డిజిటల్ పెట్టిన తర్వాత ఫస్ట్ మా ఛానల్లో ఇచ్చాం అనమాట మేడం అని. సో మన ఫస్ట్ వీడియోకి మానిటైజ్ అయిపోయింది. సో అప్పుడు తెలిసింది ఓహో మన 20 ఏళ్ళ కష్టం ఇంత ఉందా, మనం ఎన్నో ఆల్బమ్స్ చేసాం, ఎన్నో సీరియల్స్ యాక్ట్ చేసాం. సో ఆ కష్టం జనాల్లో ఉందన్నమాట. నువ్వు ఫస్ట్ వీడియోకే 1 million వ్యూస్ ఇచ్చారు మాకు, ఫస్ట్ వీడియో మానిటైజ్ అయిపోయింది. కానీ మీ ఇద్దరికి ఎంత డబ్బులు రాకపోతే మీరు ఒక హోటల్ స్టార్ట్ చేస్తారు అనే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అందుకే అంత డబ్బులు రావట్లేదు కాబట్టి పార్ట్నర్షిప్లో పెట్టామని చెప్తున్నాను. లేదా మేము ఒక్కరే పెట్టేవాళ్ళంగా. ఆ పార్ట్నర్షిప్ పెట్టిన అతను కూడా స్ట్రైకర్స్ నుంచే కదా? స్ట్రైకర్స్ ఎండి అతను కూడా యూట్యూబే కదా? యూట్యూబ్. సో డెఫినెట్గా
ఎంత డబ్బులు వస్తున్నాయో అన్ని యూట్యూబ్ లెక్కలకి నుంచి పక్కన అనేది పెడితే పెడితే మీరు యూట్యూబ్ చూడాల్సింది అన్నది ఏంటంటే సిన్స్ 22 years we are working in this field. Yes. యూట్యూబ్ ఒకటే కాదండి, 22 ఏళ్ళుగా ఎక్కడ కూడా ఇంత పాజ్ లేకుండా ఇప్పుడు చేసే వర్కింగ్ సీరియల్ కూడా నాది 25th సీరియల్. మా వారు ఈవెంట్ ఆర్గనైజర్, ఆయన సీరియల్, నా సీరియల్, బయట ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. సో మాకు చాలా ఉంది. యూట్యూబ్ మీకు కనిపించేది ఇప్పుడు యూట్యూబ్ ఒకటే హైలైట్ అవుతుంది, బట్ మేము చేసే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, అది ఎవరు చూడట్లా, అందరు యూట్యూబ్ ఒకటే టార్గెట్ చేస్తారు. మాకు మీరు ఎక్కువ యూట్యూబ్ లో కనిపిస్తున్నారు కాబట్టి obviously యూట్యూబే. కరోనా తర్వాత యూట్యూబ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పొచ్చు మీరు డెఫినెట్ గా. యూట్యూబ్ పెట్టడం వల్ల వీఆర్ సో హ్యాపీ. సో ఆడియన్స్ అంత లవ్ ఇస్తారని చెప్పి నేను అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. నేను అందరు క్లారిటీ ఏంటంటే యూట్యూబ్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ యూట్యూబ్ నుంచి వస్తున్నాయి, బట్ వీఆర్ వర్కింగ్, మేము వేరే వర్క్స్ కూడా చేస్తున్నాం. యూట్యూబ్ నుంచే కాదనమాట, యూట్యూబ్ నుంచి కూడా వస్తుంది. మీరు ఈవెంట్స్ చేస్తారు, మీరు సీరియల్స్ చేస్తారు, మీరు కూడా ఇప్పుడు సీరియల్స్ స్టేజ్ షోస్ హోస్ట్ చేసేవాళ్ళం, ఆయన కంప్లీట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, మేము డాన్స్ షోస్ చేసేవాళ్ళం, అవి చాలా ఉన్నాయి మా వర్క్స్. బట్ నాకు తెలిసినంత వరకు మీకు యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనుకుంటా. డెఫినెట్గా అది కూడా వస్తుంది. సో ఈ వ్లాగ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఐడియా ఎవరిది? నాదేనండి. ఎలా, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? మాకు చిన్నప్పటి నుంచి వర్క్ చేయడం అనేది ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి మాకు వర్క్ చేయడం ఇంట్రెస్ట్. కరోనా టైంలో వర్క్ అనేది ఆగిపోయింది. ఆ టైంలో ఏం చేయాలి అన్నప్పుడు చిట్స్ అనేది కూడా స్టార్ట్ చేసాం. చిట్స్ కూడా చక్కగా మా ఫ్రెండ్ సర్కిల్ లో చక్కగా కంటిన్యూ అయింది, కానీ మాకు ఇంకా ఏమంటారు కుదరట్లేదు వేయటం. మళ్ళీ సీరియల్ షూట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సరే యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేద్దాం, చాలా మంది చేస్తున్నారు కదా, ట్రై చేద్దామని ట్రైల్ చేసాం. బట్ వాళ్ళు చూపించినటువంటి లవ్ ఏంటంటే ఇంకా ఈ జర్నీ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ వీడియోతో మానిటైజేషన్ స్టార్ట్ అప్పుడే ఇంట్రెస్ట్. అలా వైకుంఠపురంలో సినిమా వచ్చింది. సో ఛానల్ పేరు ఏం పెడదాం అంటే నేను మేడం అంతే నేను పెట్టాను అనమాట. మేడం సార్, మేడం అంతే డైలాగ్ ఉంది కదా, సో మేడం అంతే అని పెట్టాను. వెంటనే ఎవరికి ఇద్దాం అనుకునే లోపల సందీప్ వాళ్ళు కూడా, మన సందీప్ కూడా స్ట్రైకర్స్ ఎండి, అతను చూస్తున్నారు ఛానల్స్ తీసుకోవడానికి కంపెనీ పెట్టి. సో ఫస్ట్ అలా టై అయిపోయాం, హ్యాపీగా అలా ఇప్పుడు దాకా రన్ అవుతున్నది అనర్గళంగా, సూపర్ దిగ్విజయంగా. కానీ మీరు స్టార్ట్ చేసిన చాలా మంది వ్లాగ్ స్టార్ట్ చేసడం, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరో ఏంటో తెలియపోయిన వ్లాగ్ స్టార్ట్ చేయడం, ఎలా పడితే అలా ఏది పడితే చూపించేయడం, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలా ఏం లేదండి, మేము స్టార్టింగ్ అయితే మా ముందు కూడా చాలా మంది చేసేవాళ్ళు, దాని ముందు చేసేవాళ్ళు, దాని తర్వాత చేసేవాళ్ళు. మేము అసలు ఏమి ఆలోచించలేము, మాదేంటనేది అంతవరకు చూసుకుంటూ వెళ్ళాను అంతే. ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, జనాలు ఎవరిని ఎలా ఆదరిస్తారనేది తెలియదు. సో చక్కగా మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళు ఆదరించారు, మేము దాని తగ్గట్టుగానే. అండ్ లక్కీ మేము ఇప్పటికీ జనాలందరూ చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో మాకు లక్కీకి వచ్చిన పేరు ఏంటంటే మీవి చాలా న్యాచురల్గా ఉంటాయి, మేము మా ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టు ఉంటాయి. అది మాత్రం డెఫినెట్గా నాదే ఐడియా. నిజం చెప్పాలంటే తిను ఫస్ట్ ట్రై చేసింది అనమాట, డబుల్ యాక్షన్ వీడియోస్ అవన్నీ. నేను చెప్పాను తర్వాత అట్లా వద్దు, మనం ఆల్రెడీ యాక్టింగ్లో చూస్తాను వాళ్ళందరూ, మనం న్యాచురల్ ఎలా ఉంటామో అది చూపిస్తే ఇష్టపడతారు వాళ్ళు. సో మేకప్ వేసుకోకుండా మేము చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట మా వీడియోస్ అన్నీ కూడా, నిజంగా జెన్యున్గా రియాలిటీగా చేస్తాం. కానీ వన్స్ యూట్యూబ్లో ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక నెగిటివిటీ పాజిటివిటీ అని చాలా ఇంపార్టెంట్, చాలా కామన్. అది కామన్. నా నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు? నేనైతే పట్టించుకోనండి, శివన్ పట్టించుకోదు. నేనేమో నాకు సరదా అనమాట, కొంచెం నైట్ టైమ్స్లో అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నేను వారేవా విక్రమన్ ఛానల్ పెట్టింది కాన్సెప్టే అది యాక్చువల్గా. ఏమో మేడం అంతా మంచి నీట్గా వెళ్తుంది, మంచి ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఉన్నారు. సో ఇలాంటి కొన్ని కోతులు ఉంటాయి కదా నెగిటివ్ కామెంట్, వాళ్ళకి మనం ఆన్సర్ ఇద్దామని చెప్పి మళ్ళీ ఇదే ఛానల్ ఎందుకని వారేవా విక్రమన్ పెట్టి దాంట్లో ఒక వీడియోని చేశాను అనమాట. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఎలా ఫీల్ అవుతానంటే అని పెట్టాను. ఆ వీడియోతో నా ఛానల్ కూడా మానిటైజ్ అయిపోయింది. నేను కూడా బాగానే చేస్తాను. నేను ఎంతవరకు ఆలోచిస్తానంటే నెగిటివ్ పెట్టేవాళ్ళు పెట్టుకుంటారు, బట్ నా కోసం మంచి చెప్పేవాళ్ళు కొంతమంది పాజిటివ్ కామెంట్స్ పెడతారు, దాంట్లో బాగా ఇన్స్పైర్ అయిపోయి ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. నెగిటివ్ వాళ్ళు అసలు నేను కూడా అసలు నెగిటివ్ వాళ్ళు కేర్ చేయను, కానీ అలా నైట్ కొంచెం కోతి పని బయటకు వస్తుంటుంది కదా, అప్పుడు పెట్టి వాళ్ళకి ఆన్సర్లు చెప్తుంటారు అనమాట. మీరు ఇద్దరు ఏనుగుల్లో ఉన్నారు, దున్నపోతున్నారు అంటే, ఓ బ్రదర్ మీ ఊర్లో దున్నపోతులు డాన్స్ చేస్తాయా మాలాగా, మన యాక్టింగ్ చేయగలుగుతాయా ప్లీజ్ మీ ఊరు చెప్ప, ఇలాంటి పాజిటివ్ తీసుకుంటారు. సో బాగా హార్ట్ తీసుకున్న కమెంట్ ఏంటి? మా నిజం చెప్పాలంటే నేను గుర్తుపెట్టుకోరు అసలు, నేను హార్ట్ తీసుకున్నా కానీ వెంటనే మా నందిని మీద నెగిటివ్ కమెంట్స్ చేశారు కొన్ని, అది నందిని కొంచెం హర్ట్ అయింది. నేను వెంటనే నందిని ఎక్స్ప్లెయిన్ చేశానమాట, ఇచ్చిదానా మన మీద నెగిటివ్ ఇస్తున్నారంటే మనం అంటే కుళ్ళిపోతున్న వాళ్ళు, మనం అంటే జెలస్ ఫీల్ అవుతున్న వాళ్ళు, మనలాంటి హ్యాపీ లైఫ్ వాళ్ళకి లేదేమో, అది చూసి మనం జాలిపడుతున్నాను నందిని అని చెప్పి తను మోటివేట్ చేశానమాట. నెగటివ్ కమెంట్స్ తీసుకోవడానికి నేను తప్పు చేశానన్న ఫీలింగ్ లో ఎప్పుడు ఉండనండి. నేను తప్పు చేస్తే కదా నేను అయ్యో నన్ను తిడుతున్నానని చెప్పేసి నేను గిల్ట్ ఫీల్ అవ్వాలి. ఎవరికైతే ఇప్పుడు డెఫినెట్ గా ఇలా నేను కొంతమందికి నచ్చుతాను, కొంతమందికి నచ్చిన, అది వాళ్ళ ఒపీనియన్.
నేను తప్పు చేసి అయ్యో బాబాయ్ వాళ్ళు నన్ను తిడుతున్నారంటే అప్పుడు ఫీల్ అవుతాను, లేకపోతే ఎందుకు ఫీల్ అవ్వటం, నేను అసలు ఈ లెక్క చేయను. ఆ టైంలో నేను డెఫినెట్గా మళ్ళీ కోప్పడరా మీరు ఇలా సాఫ్ట్గా, నేను సాఫ్ట్ అసలు కాదు. నా ఎదురుగా ఎవరైనా వచ్చి మాట్లాడంటే అక్కడ ఇచ్చి పారేస్తాను. కాబట్టి ఎవరు ఎంతలో ఉండాలో నేను వాళ్ళ దగ్గర అంతే ఉంటాను, వాళ్ళ నా దగ్గర అంతే ఉంటారు. అది. సో ఇంటర్వ్యూ ఎంత అవుతుంది, మీరు ఫ్రీ ఉంటే ఒకసారి మీ బంగ్లాలు, మీ కార్లు చూసేద్దాం. బంగ్లా లేవండి, దేవుడి దయవల్ల మీరు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా విల్లా కొనుక్కోవాలన్న కోరిక అయితే. అంటే చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో అట్లా మీకున్న బెంజ్ కార్లు, ఆడి కార్స్ మా ఛానల్లో చూపించినే నిజమండి, పక్క ఛానల్లో చూపించినే మాకు అబద్ధాలు. మేము చాలా రెండు కార్లు ఉన్నాయి ఇద్దరికి, కానీ మారుతీ ఉన్నాయి అనమాట. ఎందుకంటే అది ఈజీ టు ఇది కాబట్టి అన్ని మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సంబంధించి మిడిల్ క్లాస్ శ్రీవాణి మారుతి సుజుకి అంటే ఇంకోటి మెయిన్ సీసీ అని చెప్పి మేము మారుతీగా ఉంటాం. కానీ మా వాళ్ళకి ఎందుకు అది ఆడీలో బెంజ్ కార్లో కనిపిస్తుంది. అది కొత్త మోడల్ గ్రాండ్ విటారా అని అలా కనపడుతుంది, కానీ అది మారుతి. నేను కూడా ఫ్రాంక్ గా చెప్పాలి ఏంటంటే అంత బడ్జెట్ పెట్టి డెఫినెట్ గా తీసుకునే వాళ్ళం కాదు, కానీ ఈ మధ్య షాప్ ఓపెనింగ్స్ కి దానికి వెళ్తున్నాం. వాళ్ళు పాపం ఏంటంటే మా కోసం సపరేట్ గా వెహికల్స్ బుక్ చేస్తున్నారు. అయ్యో మేము ఈ వెహికల్ వస్తాను వీళ్ళు బుక్ చేస్తున్నారు, వద్దులేండి అలా బాగోదు అన్నట్టుగా మేము ఇది కూడా లోన్లోనే రన్ అవుతుంది. కానీ ఇప్పటివరకు మీరు యూట్యూబ్ నుంచి సంపాదించిన రెవెన్యూ ఎంత? ఈ మధ్య చూస్తుంటే యూట్యూబర్స్ అందరూ వాళ్ళ రెవెన్యూస్ చూపించేస్తున్నారు. అయితే మా లక్కీ తెలుసండి, మా లక్కీ తెలుసా మీరు శ్రీవాణి రెవెన్యూ ఎంత అని చెప్తే ఒక 30 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోసే చూసాను నేను, అదే అంటున్నది ఆ బెంజ్ కార్లు అన్ని. ఆ వీడియో మాకు చాలా ఆశ్చర్యిస్తుంది. అంటే వాళ్ళు ఎలా చేశారంటే ఈ వీడియోకి ఇంత చూస్తున్నారు శ్రీవాణి గారిది, సో దీని వల్ల ఇంత వస్తుంది, వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, ఇంత లెక్కలు వేసారనమాట. మేమే చూసుకోలేదండి అన్ని లెక్కలు, ఏదో వచ్చిందా బాబు నైస్ అని చెప్పేసి అనుకున్నాం తప్ప అన్ని లెక్కలు మేమే వేసుకోలేదు. పక్కన వాళ్ళంతా లెక్కలు వేసుకుంటున్నారు. మేమంతేనండి, నేను మా వారు ఎంతలో ఉంటే అంతలోనే ఉంటాం. ఇంత వచ్చిందా ఆ టైంలో హ్యాపీగా ఉంటాం, ఇంత వచ్చిందా అందులోనే ఉంటాం, ఇంత ఉన్నా అందులోనే ఉంటాం అనమాట. మాకు ఆర్భాటాలు అయితే ఏమీ లేవు, మమ్మల్ని చూస్తేనే మీరు అర్థం చేసుకోండి. ముందు నుంచి శ్రీవాణికి నాది లక్కీగా మా మెంటాలిటీ ఏంటంటే మేము ఈ లెవెల్లో ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఆలోచిస్తాం అనమాట. ఎందుకంటే వీళ్ళందరికీ మేమే హెడ్ కదా. ఇక్కడ ఆలోచించాం అనుకోండి మనం అప్పుడు అది వదిలి ఉండాల్సి ఉంటుంది, వాళ్ళ కింద ఉండాల్సి ఉంటుంది, మాకు అలా ఇష్టం ఉండదు అనమాట.